అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. బీసీ కులాలకు సంబంధించి ఆత్మగౌరవ వేదికలు ఉండాలని, వారు కూర్చొని మాట్లాడుకోవడానికి, ఆ కులానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వెనుకబాటుతనం కానీ, ఇతరత్ర మాట్లాడుకోవడానికి వేదికల అవకాశాలు ఉండాలని గత ప్రభుత్వం ఆలోచించి హైదరాబాద్ నగరంలో కోకాపేట్లో మరియు ఉప్పల్ బగాయత్లో స్థలాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. నిధులను కూడా కేటాయిస్తూ వారికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా మంజూరు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల సందర్భంలో జిల్లా కేంద్రాల్లో కూడా మేము బీసీ కులాలకు సంబంధించి ఆ భవనాలు నిర్మిస్తామని, ఆదుకుంటామని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2 కులాలకు సంబంధించి, ఏది గొల్ల కురుమలకు సంబంధించి భవనాలను కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. చాలా కుల భవనాలకు సంబంధించి నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వమని గౌరవ బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనైతే పెరక కులస్తులు కూడా వారిని కలిసి అడిగితే గౌరవ మంత్రి గారు నిధులు యాంచలు చేస్తామయ్యా, మరి నిధులు లేవు, ఇప్పుడైతే మేము నిధులను మంజూరు చేసే పరిస్థితి లేదని వారు చెప్పినట్టుగా ఆ కుల ప్రతినిధులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. పోనీ మేము చందాలు వేసుకొని ఒక రూమ్ అయినా కట్టుకుంటాం, ఆ రూమ్ కట్టుకోవడానికి అవకాశం అన్నా ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, లేదా కాస్త కరెంటు నీళ్ళు ఇవ్వండి అంటే కరెంటు నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే మీరు సొంతంగా నిధులు సమకూర్చుకొని మేము కట్టుకుంటామనంటే కూడా అనుమతి ఇవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుండొచ్చు, వస్తుండొచ్చు, పోతుండొచ్చు, కానీ అలాంటి అణగారిన కులాలు వాళ్ళు ఒక ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా, సమావేశాలు పెట్టుకోవాలనుకున్నా, వాళ్ళ కులాల అభివృద్ధికి సంబంధించి ఒక బీసీ కుల నేత ఆ సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు ఉన్నారు, వారే పెద్ద మనసుతోటి ఏ స్థలాలైతే విలువైన స్థలాలు అధ్యక్ష, నడిబొడ్డున ఆత్మగౌరవంతో అద్భుతంగా ఉండాలి వాళ్ళ భవనాలు, మనం గిరిజనులకి, ఎస్టీలకి మనం అద్భుతమైన భవనాలు నిర్మించినాం అధ్యక్ష. చాలా ఓపెనింగ్ కూడా జరిగినాయి, చాలా కులాలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటినీ మీరు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అదే రకంగా జిల్లా కేంద్రాల్లో కూడా మీరు తప్పనిసరి కేటాయించాలి. మీరు ఇచ్చిన సమాధానం లేదండి, ఇది అప్లై కాదండి, మంజూరు అసలు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, మంజూరు ఇస్తారా లేదా, జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తారా లేదా, హైదరాబాద్లో ఉన్న స్థలాలు గతంలో మంజూరు చేసిన ప్రొసీడింగ్స్కి మరి డబ్బులు ఇచ్చి మీరు ఆదుకోవాలని, ఈ రకంగా తూతూ మంత్రంలాగా ఇది చేయడం సరైనది కాదని, వెనుకబడిన కులాలకు సంబంధించి అత్యంత కీలకమైన దీనిని ముందు కొనసాగించేలా మీ ప్రయత్నం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష.